మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఒక పర్సన్ బాధపడినప్పుడు అది ఒక్క పర్సన్‌కి మాత్రమే కాదు, టోటల్ ఫ్యామిలీ మీద మొత్తం పడుతుంది. అది ఖచ్చితంగా చాలామంది తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకనంటే, ఆ ఒక్కరినే కదా నేను బాధపెట్టింది. ఏమవుతుందిలే అని అనుకుంటారు. తన వెనకాల ఉన్న కుటుంబం బాధపడదా? తను బాధపడుతున్నాడు అని తెలిస్తే, తను బాధపడుతుంది అని అర్థమైతే, తనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది గదా! నువ్వు చేసే ఈ చెత్త పని వల్ల తన ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. అలాంటప్పుడు నువ్వు బాధపెట్టింది ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, టోటల్ ఫ్యామిలీని. అంతమందిని బాధపెట్టి నువ్వు ఆనందపడాలి అని అనుకోవడం చాలా రాక్షసత్వం అవుతుంది. దేవుడు ఏదైనా గాని లెక్క రాస్తాడు అంటాడు. కొంతమందికి లెక్క రాయడేమో అని నాకనిపిస్తుంది కొన్ని పరిస్థితులను చూస్తా ఉంటే. ఎందుకనంటే ఒక పర్సన్ తదేకంగా బాధ పెడుతూనే ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం హ్యాపీగానే ఉంటారు. బాధపడేవాడు బాధపడుతూనే ఉన్నాడు. ఎప్పటికి గూడా బాధపడుతూనే ఉంటే ఎన్ని రోజులని సహిస్తాడు వాడు గూడా. ఎదురు తిరగడం మొదలుపెట్టడం తప్ప, ఎదురు తిరిగినప్పుడు మనిషికి ద్వేషాలు, కోపాలు, అసూయలు మొదలవుతాయి. ఏం చేద్దాం మరి?